ఈనాటి ఈ సన్మాన సభకు విచ్చేసిన రైతు సోదరులందరికీ, ట్రేడర్ సోదరులకు మరియు ఇండస్ట్రీ పెద్దలు సుబ్బరాజు గారు, సుధాకర్ గారికి, గుర్రం శేఖర్ రెడ్డి గారు, చక్రాధరరావు గారు, ఉదయ్ కుమారు, మన విహెచ్పి జిఎం ఆనంద్ గారు, ఇంటిగ్రేషన్ జిఎం బాలా గారికి, మరియు మా తోటి సోదరులకు, మా కమిటీ మెంబర్స్కి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మనం అనుకున్న ముఖ్యమైన రూట్ ఏంటంటే, గత సంవత్సరం మన రేటు సీజన్లో ₹6.75 పోయింది. ఈసారి అన్ సీజన్లో ₹7.10 రేట్ను మన జోనల్ చైర్మన్ గారు శేఖర్ రెడ్డి గారు తెచ్చిందో అంటే ఎట్లా అంటే, మిగతా జోన్లు అందరితోని కూడా కలిసి రోజు 1-2 గంటలు తన మాట్లాడి రిస్క్ తీసుకొని కూడా తెచ్చిన దానికి మనం ఒకసారి అందరం దాన్ని క్లాప్స్ శేఖర్ రెడ్డి గారికి క్లాప్స్ కొట్టామని దీని గురించి. ఈ మధ్యకాలంలో ఎన్ఈసిసి ఫెడరేషన్ కంబైన్డ్గా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనమందరం రైతు సోదరులను కూడా కలిసికట్టుగా ఉంటే ఫ్యూచర్లో చాలా పనులు చేయొచ్చండి. ఇప్పుడు ఇవాళ కల్బడ్ రేటు కానీ ₹125, అంటే ఒక కోడి మీద మనకు ₹180 నుంచి ₹200 కలిసి వస్తుంది. ఇది కూడా ఇప్పటి వరకు కూడా మన రైతు సోదరులు 60% యూనిటీ ఉండరు. దయచేసి ఇంకో 40% కూడా అందరం ఏకతాటిగా యూనిటీగా ఉంటే ఇంకా చాలా అద్భుతాలు సాధించవచ్చు. మనం ఈ మధ్యకాలంలో ఫెడరేషన్ అంటే ఎక్కువ మేమందరం మేరు గురించి గవర్నమెంట్ దగ్గర ట్రై చేశాము. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు టెండర్లో పాల్గొనే అవకాశం కల్పించిండ్రు. అంటే మనకు ఇంతవరకు ఎప్పుడు వచ్చినా నామినేషన్ బేసిస్లోనే వచ్చు. ఈసారి టెండర్ పాల్గొనే అవకాశం కల్పించిండ్రు. దానికి మన దీని గురించి ఒక మీటింగ్ పెట్టి మన రైతు సోదరులను మన దగ్గర అంటే ఈఎండి కట్టాలంటే కూడా అసోసియేషన్లో డబ్బులు లేకపోతే చిన్న మీటింగ్ పెట్టి రైతు సోదరులు అడిగితే చాలామంది ముందుకు వచ్చి మేమేదో 5-6 కోట్లు అవుతుంది అనుకున్నాం, కానీ 14 కోట్ల వరకు కూడా ముందుకు, అంటే రైతుల దగ్గర కూడా ఇప్పుడు ముందుకు వస్తుండ్రు. ఇంకా ముందుకు వచ్చి మనం కలిసికట్టు చేస్తే చాలా బాగుంటుంది. మనం 25 లాట్లు చేస్తే గవర్నమెంట్ 11 లాట్లు 160 లక్ష 1,60,000 మెట్రిక్ టన్స్ మనమే యూజ్ చేస్తున్నాం. కానీ లాస్ట్కి వచ్చేవారు మన ఫార్మర్లు కొద్దిగా ఏం చేశారంటే తీసుకోవడం వెనకపోయిండ్రు. అంటే అప్పుడు మార్కెట్లో కూడా 19.5 ₹20 ఉంది. అప్పుడు ఆ టైంలో మేము చాలా కష్టమైన పరిస్థితి, 1,60,000 టన్నులు అమ్మాలి. దాని గురించి కష్టపడి కొద్దిగా మన ఫార్మర్ల దగ్గరికి వెళ్ళి మాకు ఓన్లీ 60% అంటే 60,000 టన్నులే అయినాయి. మిగతా 1,00,000 టన్నులు ఏం చేయాలి? ఇన్ టైం ఓన్లీ 1 మంత్ టైం, 15 రోజుల్లో పేమెంట్ చేయాలి. ఆ టైంలో మేము ట్రేడర్ సోదరులకు అమ్మడం జరిగింది. రైతు అమ్మిన తదుపరి రేట్ వచ్చింది. అప్పుడు రైతులందరి అది ₹25-26 పోయింది. అప్పుడు రైతులు మాకు అన్నది ఆ పద్ధతి కాదు. ఏదైనా మనం అందరం కోఆపరేషన్ ఒక సొసైటీగా తీసుకున్నప్పుడు ముందుకు రావాలి. దానికి మా రైతు సోదరికి మన చైర్మన్ సాబ్ జోనల్ చైర్మన్ గారు ఏం చేశారంటే తనకు తెలిసిన దాంతో 30,000 టన్నులు అమ్మించిండు. 35,000 టన్నులు. మన ఫార్మర్ సోదరులు కొందరు మీదికి ఒక అబండాలు ఎట్లాంటి ఇవ్వాలి, పని చేసేటోడు దొరుకుతలేడు, పని చేసినాక మీద రాళ్ళేయడం, అరే తక్కువ రేటుకి అమ్మించిండు, ఆ మక్కలని ఆయన తీసుకున్నాడు. ఏంటంటే ఈ అపోహలన్నీ బంద్ చేయాలి సార్. మనం కలిసి కట్టుకుంటే అన్నిగా చేయొచ్చు. ఇవాళ గుడ్ల రేటు ₹7 వచ్చింది, 10 పైసలు వచ్చిందని మనం చేస్తున్నాం. కానీ కొందరు చైర్మన్ గారు ట్రేడర్తో కుమ్ముక్కయిండు, రేట్ డౌన్ అయింది. సిచ్యువేషన్ అండి, ఎట్లా పోతే మార్కెట్లో అట్లా సిచ్యువేషన్ వస్తుంది. కానీ ఇప్పటికైనా రోజు మేము 2-3 సార్లు మీటింగ్లకు వేరే అక్కడికి వెళ్ళాము. అప్పుడు మాతో ఉన్నప్పుడు చూసాము 2 గంటలు 2-2.5 గంటలు దాని మీద. ఇప్పుడు ఏది వీళ్ళ మిగతా జోన్లతో మాట్లాడడానికి టైం వెచ్చించిండు. తనకు కూడా ఏంటంటే తన ఏదో 1,00,000-2 లక్షల ఫార్మర్ కాదు, 12 లక్షల ఫార్మరు. ఒక పైస వచ్చినా
12,000 నెలకు వస్తుంది. అది మన ఫార్మర్లు అర్థం చేసుకోవడం లేదు. సపోర్టింగ్ ఫార్మర్స్ కూడా ఇప్పటికి కూడా ఏం చేస్తుండ్రు, ఓ మీటింగ్లకు రావాలన్నా కూడా ఈ కోఆపరేషన్ ఉంటే బాగా అద్భుతాలు అద్భుతాలు సాధించవచ్చు. మనము ఫెడరేషను మనం స్టేట్ వేరైనాక మనకి ఇక్కడ ఒక 3,500 స్క్వేర్ ఫీటు బషీర్బాగ్లో ఉండే, అలా ఫెడరేషన్కు ఒక 200 షిఫ్టే ఉండే. మన అందరు రైతు సోదరులు సొంతం పైసలు వేసుకొని కోడికి రూపాయి వేసుకొని ఈ ప్లేస్ కొన్నాము. కంపెనీ వాళ్ళతో పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళతో బిల్డింగ్ కట్టినాం. ఇవాళ నేను గర్వంగా చెప్పేది ఏంటంటే ఇండియాలో నంబర్ 1 బిల్డింగ్ మన ఇలా హైదరాబాద్లో ఈ మాత్రం ఉన్నది అందరికీ. ఇది మనకొక గొడుగు అందరికీ. ఫెడరేషన్ ఉన్న కానీ మన ఫీడ్ కానీ ట్రేడర్ కానీ మన పోల్ట్రీ ఇండస్ట్రీకి సంబంధించిన ఇది ఒక ప్లాట్ఫామ్. అంటే మనం ఇంకా అందరం కలిసి ఉంటే ఇంకా అద్భుతాలు సాధించవచ్చు. ఇప్పుడు కూడా మక్కలు ఈసారి ఎల్నినో ప్రభావంతో 20 వద్దో 30 వద్దో వర్షాలు లేవు, మక్కలు లేవు. ఇప్పుడు మన గవర్నమెంట్ ఈసారి 10 సంవత్సరాలలో ప్రొక్యూర్మెంట్ కానీ మక్కలు ఈసారి 15 లక్షల టన్నులు ప్రొక్యూర్మెంట్ చేసింది. ఇప్పుడు మొన్న ఒక 3,80,000 చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు టెండర్ వేస్తారట. మన రైతు సోదరులు కూడా ఎవరెవరు అందరూ ముందుకు వస్తే మేము ఫెడరేషన్ తరఫున మనకి మేము అందరం కలిసి కంపల్సరీ లీడర్లు ఉన్నందుకు అవన్నీ ప్రయత్నాలు చేస్తున్నాము. మీ కోఆపరేషన్ ఉంటే మేము ఏదైనా చేయొచ్చు. దయచేసి అది మీరు అన్యదా భావించవద్దు. ఇలా ఒక పని మంచి చేయగానే చేసినాము లేదని కాదు. మీరు వెనుక ఉన్నారు అంటే ఏదైనా చేయొచ్చు. ఆ విషయం మనం గమనించి గుడ్డు రేటు కానీ కల్బడ్ రేటు కానీ ఏ రేటు కానీ మనం యూనిటీగా ఉంటే ఇండస్ట్రీకి చాలా చాలా లాభం ఉంటుంది. మనం ఇంకొకటి విషయం ఏంటంటే ఇప్పుడు మేము ఒక చిన్నగా విషయం ఏంటంటే ముఖ్యమైనది విహెచ్పి డిఎం గారికి మరియు నెక్ చైర్మన్ మన జోనల్ చైర్మన్ గారికి చెప్పేది ఏంటంటే ఇంతకుముందే మనం చైర్మన్ గారు ట్రేడర్లను మేడం దగ్గర తీసుకెళ్లారు. ఇప్పుడు మన ఫార్మర్లను కూడా కొంతమంది తీసుకెళ్తే మన సాధక బాధకాలు చెప్పుకుంటే మనకు పెద్ద అండ మేడం గారే. ఇవాళ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అంటే తన మనకు నేను ఉన్నా అని ఒక హామీ ఇస్తే మనకు 100% ఎంతో అది ఉంటుంది. ఈ రెండు మన ఆనంద్ గారు, మీరు శేఖర్ రెడ్డి గారు, మనం ఒక 20 మంది పెద్ద రైతులను కానీ ముఖ్యమైన వాళ్ళని తీసుకెళ్ళి ఇండస్ట్రీలో ఇది జరుగుతున్నది అంటే కొన్ని విషయాలు మేడం గారి దగ్గరికి వెళ్ళడం లేదు, ఇట్లున్నది. మనం కూడా ఇంకొకటి ఏంటంటే జోనల్లో ఇప్పుడు జోనల్లో ఎట్లా అంటే కోళ్ళు బర్డ్స్ ఉన్న వాళ్ళకు ఉంటే కడుపు నొప్పి. ఇప్పుడు నాకు కడుపు నొప్పి వేస్తే నువ్వు మందు తింటే నడవదు. కొన్ని జోన్లల్లో కోళ్ళు లేని వాళ్ళు చైర్మన్లు ఉన్నారు. వాళ్ళకి ఆ బాధ ఎక్కడ ఉంది. మనం మేడం గారి దగ్గర చేసి ఇండస్ట్రీని పైకి తీసుకెళ్ళాలి. వీళ్ళు ₹7 10 పైసలే కాదు 8 9 దాకా పోవచ్చు. ఛాయ్ ₹5 ఛాయ్ ఇలా బండి మీద ₹20 అమ్ముతున్నారు. మన గుడ్డు అదే రేంజ్లో ఉంటుంది. మనం కూడా అంటే నా అభిప్రాయం ఒకటి ఏంటంటే ఒక తప్పేం చేస్తున్నామంటే రేట్ డౌన్ కాగానే ఆటోమేటిక్ డౌన్ చేస్తున్నాం. అది కాకుండా మన ప్రొడక్షన్ కాస్ట్ మీద ఆపి ఇప్పుడు మనం డౌన్ చేయగానే చిల్లర దుకాణాలు కానీ వీళ్ళు కానీ వాళ్ళు తక్కువ అమ్ముతలేరు. ఇవాళ ఏముంది కొండెక్కిన కోడిగుడ్డ అని అంటున్నారు. ఎందుకంటుండ్రు మనం ₹3.5 అమ్ముతుంది వీళ్ళు ₹7 10 వరకు అందరికి కష్టమవుతుంది. దయచేసి మన చైర్మన్ గారు కానీ మీకు ఇప్పుడు మన సుబ్బరాజు గారు కానీ వీళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీద ₹5 కన్నా ఇక్కడ ఆపుదాం. కొన్ని రోజులు పోతే పోతుంది. ఆ విషయాన్ని కొద్దిగా మీరు గమనించగలరని చేసి ఒక్కటే ఫార్మర్స్ అందరికీ దయచేసి చెప్తున్నా. మనమందరం యూనిటీ ఎన్ఈసిసి ఫెడరేషన్ యూనిటీగా ఉంటే అన్నీ ఫెడరేషన్ ఏముంది బ్రీడర్ లేయర్కి వీళ్ళ అనుసంధానమే ఫెడరేషన్ అంటే గవర్నమెంట్తో అనుసంధానమే. మీరు ఏది కావాలని మీ గవర్నమెంట్తో ఇప్పుడు ఇది RRR అయింది. HMDA పరిధి ఎప్పుడు 120 130 కిలోమీటర్ 150 కిలోమీటర్ దాకా పోయింది. ఇవాళ మనం షెడ్ వేయాలంటే చాలా చాలా కండిషన్స్ ఉన్నాయి. 40 ఫీట్ల రోడ్ కావాలి. 1,20,00,000 అవుతున్నాయి. దానికి కూడా మన సీఎం గారితో ప్రయత్నం చేస్తున్నాము. అన్ని రకాలుగా చేస్తున్నాము. మీరు మా మీద నమ్మకం పెట్టుకుని మా వెనుక ఉన్నారంటే మేము ఏదైనా చేయగలుగుతాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను.